హాయ్ గైస్, సో మేమైతే ముంబై మూవ్ అయ్యాము. హరిశ్చంద్ర ఫోర్ట్ అండ్ కాలు వాటర్ ఫాల్స్. సో దిస్ ఈస్ ప్రవీణ్, హీస్ మణికంఠ, హీస్ రాంబాబు, సో హీస్ చంద్ర. అన్ఫార్చునేట్లీ ఫ్యామిలీ ఇష్యూస్, మనోడికి ఫ్యామిలీ బాధ్యతలు ఎక్కువ, అందుకే రావట్లేదు. సో అంకిత్ ఓడియమ్మ వన్స్ అగైన్. సో స్టేషన్కి అయితే వస్తాం, అహ్మదాబాద్ అయితే రీచ్ అయిపోయాము. జస్ట్ ఇప్పుడు వచ్చాం, వెహికల్ కూడా వచ్చింది ఇప్పుడే. మా బోగి ఇదే కంపార్ట్మెంట్ M1 అనమాట. స్నాక్స్ అయితే బిస్కెట్ ప్యాకెట్ చూసి హ్యాపీ హ్యాపీ అందరూ తింటారు, బాగుంటది. సో మేమైతే వచ్చినప్పుడు దోశ తినేసి వస్తాము. ట్రైన్ 8:45 మూవ్ అవుతుంది, టైం ఆల్మోస్ట్ 8 అవుతుంది. సో స్నాక్స్ అయితే తీసుకుంటున్నాం అలా తినడానికి. సో ట్రైన్లోకి అయితే వచ్చాము, ఇంకా మూవ్ అవ్వలేదు. ఇంకా ఐ థింక్ ఎంతసేపు 45, ఇంకా 40 minutes మూవ్ అవుతుంది. మావాడు ఫుల్ బిజీ అని. సో ముంబైలో అయితే మార్నింగ్ ఆల్మోస్ట్ 4:30కి దిగామన్నమాట థానేలో. సో మేమైతే క్యాబ్ బుక్ చేసుకున్నాము, గ్యాస్ ఫిల్ చేస్తున్నారు అక్కడ. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ హరిశ్చంద్ర ఫోర్ట్ మూవ్ అవుతున్నాం మేము. సో గైస్ మేమైతే హరిశ్చంద్ర ఫోర్ట్ వెళ్ళే సో బ్రేక్ఫాస్ట్ కోసం మధ్యన ఆగామన్నమాట. బ్రేక్ఫాస్ట్ అంటే వడాపావ్ ఏదో చేస్తున్నాము. సౌత్ ఇండియా కోసం ట్రై చేసాం, కానీ అవ్వలేదు. ఇడ్లీ కోసం వెతికాము, ఇడ్లీ దోశ వడ, బట్ ఎక్కడ దొరకలేదు. ఫుల్ ఆకలి అవుతుందనేసి తప్పకుండా మరి వడాపావ్ విత్ క్యాబ్ ఓనర్ అనమాట. మేమైతే ఒక వ్యూ పాయింట్ దగ్గర ఆగాము. వాటర్ ఫాల్ ఇది, బ్యాక్ సైడ్ మౌంటైన్స్, కొంచెం చిన్న వాటర్ ఫాల్స్ ఉన్నాయి. అయితే ఆగాము వాటర్ ఫాల్స్ దగ్గర, చిన్న వాటర్ ఫాల్స్ అనమాట, చిన్నదే. మా వాళ్ళందరూ ఫొటోస్ దిగుతున్నారు. అలాగే భాస్కర్ అని దుబ్బేస్తున్నారు నాకు. సో హీఈస్ మై గైడ్ అనమాట. చిన్న వాటర్ ఫాల్స్, బట్ లొకేషన్ చాలా బాగుంది పైన. సో పైకి ఎక్కుతాం ఇప్పుడు, ఇంకా సైడ్ వెళ్ళాలి. ఇదంతా బాబు, అది 100 రూపాయలు అమ్మా. 100 రూపాయల ఇది చాలా ఎక్కువ. 100 లేకపోతే వెళ్ళిపోయింది. సార్ మీకేం కావాలి? ఒక 100 రూపాయలు. మ్యాగీ తింటావా? మ్యాగీయా? చూస్తావు మ్యాగీ? దగ్గర చూపించి కాలుతో చెయ్యాలి. చెయ్యి మాడింది వచ్చే. థ్యాంక్ యూ. కొండలు చూస్తే ఆల్రెడీ చూసినట్టు అనిపిస్తుంది మరా. థియేటర్ చూసినట్టు అనిపిస్తుంది. మీ అమ్మ స్పెట్స్ పెట్టుకుని ఫస్ట్ కళ్ళతో ఫస్ట్ ఫోటో తీసుకోవాలి. అదే కొడుతుందా? వీడియో తీ స్లో వీడియో తీ. పట్టుకోండి ఎవడు వీడియో ఇది. సో మేమైతే చిన్న వాటర్ ఫాల్ ఉంది, అక్కడికి వచ్చాము. చిన్నదే వాటర్ ఫాల్ కాదు, చిన్న. అరే వాటర్ మొత్తం కాల్లో వెళ్ళిపోయిందిరా. సో ఇవన్నీ గార్డ్స్ అనమాట. సో ఇదంతా వాటర్ ఫాల్ బాగుంది. మా వారు ఫోటో సెక్షన్స్ తీస్తున్నాడు, పైనుంచి అంటే కింద నుంచి ఒక అబ్బాయి తీస్తున్నాడు ఫొటోస్. कितना नींबू पानी कितना है? दे दो भैया नींबू पानी कितना है भैया? 20 रुपया. సో ఇంకో వ్యూ పాయింట్ దగ్గర తాగాం మేము, చాలా బాగుంది వ్యూ పాయింట్ ఇది. మా ఊరు మొత్తం సీరియస్లీ ఫోటోగ్రఫీ చేస్తున్నారు అందరు. సో ఇదంతా వెస్టర్న్ ఘాట్స్ అనమాట ఇవన్నీ మొత్తం. అరే ఏం చేస్తున్నారా? ఫీల్ అవుతున్నావా? సో మా వాడు అది ఫీల్ అవుతున్నాడు అనమాట ఆ మౌంటైన్ని. చూడండి, చెప్పురా. పైన తలకుప్ప, ముఖం, చేతులు, ఓకే, కాళ్ళు మొత్తం వేసుకుని తపస్సు చేస్తున్నట్టు అటు కనిపిస్తుంది. జూమ్ చేయండి, అది శివుడు. అవును నిజం, నేను అబద్ధం ఆడుతున్నాడు.
కార్ వచ్చేస్తుంది. అరే ఇలా గడిచిపోయాం అన్నమాట. సో ఒక అండర్ పాస్ ఉంది, ఇక్కడ నుంచి మూవ్ అవుతున్నాం. అనే కనిపించట్లేదు. ఫుల్ పెయింటింగ్స్ కూడా బాగున్నాయి ఇక్కడ. ఫుల్ వాటర్ పడుతుంది పైనుంచి. వ్యూ పాయింట్ కదా వచ్చాము, చాలా బాగుంది. కోతులు కూడా ఉన్నాయి ఇక్కడ. సో వ్యూ పాయింట్ నెక్స్ట్ లెవెల్ అసలు. బాగుంది కదా వ్యూ పాయింట్? చాలా బాగుంది. సో చెప్పు, హౌ డూ యూ ఫీల్? I enjoyed a lot and there is no rain but we expected rain. Sorry. చాలా బాగుంది అసలు వ్యూ పాయింట్. అక్కడికి వెళ్ళి ఇంకా వ్యూ మొత్తం చూపిస్తా. నెక్స్ట్ లెవెల్ అసలు. ప్రవీణ్ ఏడి? ప్రవీణ్ అవుట్ ఆఫ్ కవరేజ్. సో వ్యూ పాయింట్ చాలా ఎంజాయ్ చేసాం అసలు. మా వాళ్ళు అయితే దగ్గర దగ్గర ఒక 200-300 ఫొటోస్ తీశారు. ఎలా ఉందా వ్యూ పాయింట్? సూపర్. అంతేనా? Awesome! Mind blowing! Fantastic! I never seen this kind of view. మళ్ళీ రావాలని కోరుకుంటారు. అట్లా ఉంటుంది అనమాట మొత్తం. దగ్గరకి ఐ థింక్ హర్షంద ఫోర్ట్ దగ్గరకి అయితే వస్తాము. ఒక హోటల్ ఉంది ఇక్కడ, హోటల్ మహారాజా అనేసి. సో అక్కడైతే లంచ్ చేసాము. హోటల్ ఓకే, నాన్ వెజ్ వెజ్ ఉంది, బాగుంది. ఇక్కడ బాతులు కూడా ఉన్నాయి. సో ఫుడ్ అయితే ఓకే, బట్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. సో ఇదన్నమాట వ్యూ ఇక్కడ. సో ఇదే హోటల్ మహారాజా అనమాట. సో ఇక్కడ నుంచి ఇటు సైడ్ ఒక 5 km వెళ్ళాలి విలేజ్లోకి. సో ఆ విలేజ్లో గైడ్ తీసుకొని పైకి కొండపైకి ట్రెక్ చేయాలన్నమాట. ఆల్మోస్ట్ ఒక 5 km అనమాట. సో 3 hours పడుతుంది అనమాట ట్రెక్కింగ్కి. సో అక్కడికి ఎక్కాక టెంట్స్ తీసుకొని స్టే చేయాలి ఈరోజు. మేమైతే ఇప్పుడు కీరేశ్వర్లో ఉన్నాము. సో కీరేశ్వర్ అని ఒక విలేజ్ ఉంది ఇక్కడ. సో ఇదంతా విలేజ్ అనమాట. సో ఇక్కడ నుంచి అయితే ఇది కనిపిస్తుంది కదా ట్యాంక్. సో ఇక్కడ నుంచి అయితే ట్రక్ చేయాలి మేము. ఇక్కడ నుంచి కిतना కిలోమీటర్? 4 kilometer. ఇక్కడ నుంచి ఒక 4 kilometers ట్రక్ చేయాలి. ఆల్మోస్ట్ 5 to 4 hours పడుతుంది అనమాట. సో ఇతను మా గైడ్ అనమాట, ఇతను మా క్యాబ్ ఓనర్ అనమాట. సో ఇప్పుడే మేము కొంచెం ఫ్రెష్ అయ్యాము అండ్ డ్రెస్ కూడా చేంజ్ చేసి కొంచెం ట్రెక్కింగ్ అన్నీ వేసుకొని. సో ఈ ట్యాంక్ ఉంది కదా, ట్యాంక్ నుంచి ఆ కొండ బ్యాక్ సైడ్కి ఎక్కలేదు. సో ఆల్మోస్ట్ 5 to 4 hours పడుతుంది. సో ఇక్కడైతే వెహికల్స్ పార్క్ చేయాలి. మనం తెచ్చుకున్న వెహికల్స్ అయితే ఇక్కడ పార్క్ చేసేసి ఇక్కడ నుంచి ట్రక్ స్టార్ట్ చేస్తాం. మావాడు అక్కడ రెడీ అవుతున్నాడు. సో ఇది మా క్యాబ్ మేము బుక్ చేసుకున్నాము. సో మేము 3 days బుక్ చేసుకున్నాము, 7,000 పట్టింది. సో ఫస్ట్ అయితే మేము హరిశ్చంద్ర ఫోర్ట్ కంప్లీట్ చేసేసి నెక్స్ట్ కాలు వాటర్ ఫాల్స్ అండ్ మధ్యలో చాలా వ్యూ పాయింట్స్ ఉన్నాయి, అవి కూడా కవర్ చేసాము. బాగున్నాయి వ్యూ పాయింట్స్, చాలా బాగున్నాయి. సో రేపైతే మేము కాలు వాటర్ ఫాల్స్ని వీలైతే భీమశంకర్ టెంపుల్ కూడా కవర్ చేస్తాము. సో ఇప్పుడు ఈ కొండ మొత్తం ఎక్కాలి పై దాకా. ఫుల్ ప్రిపేర్ అయ్యాము. ఓకే, సీ యూ మార్నింగ్. టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్. థ్యాంక్ యూ. సీ మార్నింగ్. సో స్టార్ట్ అయ్యాము. సో అప్ అనమాట. कितना किलोमीटर ऊपर में है? ऊपर 4 घंटे लगते हैं ना. 4 घंटा है. यहाँ से कितना किलोमीटर है? नहीं सांगते ना मला. 4 किलोमीटर 5 किलोमीटर आएगा आसपास. अंतर नहीं ज्यादा है ना. 4 घंटे लगते जाने के लिए. సో రోడ్ అయితే మొత్తం అస్సలు బాగాలేదు, ఇలానే ఉంటుంది రోడ్డు మొత్తం.
పెట్టాను. పట్టుకున్నా. సో మొత్తం జంగల్ మధ్య నుంచి ట్రక్ చేయాలి. సో వీఆర్ సో ఎగ్జైట్. సో మొత్తం జంగల్ మామూలు లేదు, ఫుల్ ఫన్, చిల్ అవుతున్నారు మా వాళ్ళు. హౌ వాజ్ ద జోస్? मीडियम आगे जाए तो पता चलेगा गाइस. చాలా అసలు మామూలు లేదు, ఫుల్ జంగల్. ఇట్ వాజ్ గుడ్. ఫీల్ అవుతున్నాడు మా వాడైతే. సౌండ్ వస్తుంది, వాటర్ ఫాల్స్ సౌండ్ ఫుల్. ఎక్కడ పడితే అక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయి. హలో మా వాడైతే చిల్లా ఇస్తున్నాడు, వాటర్ ఫాల్స్ అనేసి. Ramo, how was the Josh? Yeah, hi. What hi? You have to say something here. Yeah, I'm pretty enjoying. I'm so happy. And this jacket is not mine. so water passing ikkada koncham chinnadi. ఆ పైనుంచి వస్తే Yeah, coming. అసలు ఫుల్ అడ్వెంచర్, అసలు మామూలు అడ్వెంచర్ లేదు. అసలు తుప్పల నుంచి, కొండలపై నుంచి, ఈ ఎయిట్ సైడ్ నుంచి ఏ పాము వస్తుందో ఫుల్ భయం అవుతుంది. అరే పాములు వస్తే ఏం చేస్తావురా? కర్ర తీసి కొడతావా? కొట్టు. నేనైతే దాన్ని ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎలా అంటే బేతిల్ చేస్తారు చూడు, ఇది మాత్రమే తినే తగ్గ పొజిషన్లో ఉంది. ఓకే, సో అందుకని మేము కొంచెం మెత్తగా కాల్చి దెన్ ఆఫ్టర్ కొద్దిగా కాల్చి. సో అసలు మామూలు లేదు, ఫుల్ జంగల్. బట్ ఇట్ వాస్ థ్రిల్ అండ్ అమేజింగ్. అస్సలు రూట్ అయితే అస్సలు బాగాలేదు, చాలా కష్టం ఉంది. చెట్లు పట్లు రాయలు ఎక్కాలి. ఇట్ వాస్ టూ డిఫికల్ట్ అనమాట, చాలా డిఫికల్ట్ ఎక్కాలంటే. ఏంద్రా ఉండాలి సమ్ స్వీట్ మెమోరీస్. రాంబాబు హౌ డు యు ఫీల్? చూడండి అసలు ఎలాగుంది, చాలా కష్టం ఉంది. ఇట్ వాస్ టూ డిఫికల్ట్ ట్రక్. సో మా వాళ్ళు అయితే గైడ్ అయితే 2000 ఛార్జ్ చేశాడు ఫర్ అప్ అండ్ డౌన్కి. పైకి తీసుకుని వెళ్ళి కింద తీసుకొని వస్తాడు అతనే. సో పైన అయితే ఇంకొంతతో మాట్లాడుకున్నాం మేము. పైన టెంట్, ఫుడ్ అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా వాళ్ళే చూసుకుంటారు. అండ్ ఫైర్ క్యాంప్ కూడా మొత్తం 4000 మాట్లాడుకున్నాం. నేను కావాలంటే వాడి నెంబర్స్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. వన్స్ యూ పీపుల్ ఆల్సో ఇంట్రెస్టెడ్ టు కమ్ మీన్స్ కాంటాక్ట్ అవ్వచ్చు వాళ్ళకి కూడా. వాళ్ళు కష్టపడుతున్నారు మా వాళ్ళు. సో ఇది రాస్తా. సో కేదార్నాథ్ మేము లాస్ట్ టైం ట్రెక్ చేసాం, బట్ అంత అనిపించలే. సో అది రోడ్డు మంచిగా ఉండే కాబట్టి అలా నడుచుకుని, జనాలు ఎక్కువ ఉంటారు, నడుచుకుని వెళ్ళిపోయాను. బట్ ఇది రోడ్డు అసలు బాగాలేదు, ఎక్కాలి తుప్పల పై నుంచి. సో అందుకే అట్లుంది. సో ఇది వ్యూ. ఇప్పుడు దాకా ఇక్కడ దాకా ఎక్కాము. ఆల్రెడీ మా వికెట్ అయితే డౌన్ ఒకడు, మనకంటే ఆ వికెట్ డౌన్. వాట్ నో, నేను కూడా బ్యాగే మోస్తున్నా. ఆల్మోస్ట్ ఐ థింక్ 1/2 కిలోమీటర్గా ఇంకెక్కలేదు. ఫుల్ టైర్డ్ అయిపోయాము. వికెట్ అన్నీ డౌన్ అయిపోయాయి. 1 2 3 నేను గైడే మా వాడు పడిపోయాడు. ఫుల్ అనుకున్నంత ఇదే అయితే కాదు, చాలా టఫ్ ఉంది. మొత్తం వెర్టికల్ మోడ్ కాబట్టి ఇట్స్ టూ డిఫికల్ట్. సో నేను యూట్యూబ్లో చూసాం చాలా వీడియోస్, వాళ్ళైతే రూట్స్ చూపించలేదు. రూట్స్ అయితే చాలా దారుణంగా ఉన్నాయి, ఎక్కడంటే చాలా కష్టం. కొండలు ఉన్నాయి. జస్ట్ 1/2 కిలోమీటర్కే మొత్తం సట్టు గిట్టు తడిసిపోయింది మొత్తం. మా వాడైతే మొత్తం డౌన్, వికెట్ డౌన్. మా వాడైతే మెయిన్ రోడ్ అడుగుతున్నాడు. ఈ తుప్పల్లో మెయిన్ రోడ్ ఎక్కడ ఉందని అడుగుతున్నాడు. హైవే కావాలంట మా వాడికి, బట్ మాకైతే హైవే ప్రస్తుతానికి ఎలా ఉంది. మీరు వచ్చినప్పుడు అయితే
ట్రెక్కింగ్ షూస్ మంచిగా వేసుకోండి, లేకపోతే నడ్డం కష్టం అవుతుంది. అండ్ ఫుల్ స్లీవ్స్ అన్నీ వేసుకోండి. ఏమంటే ఇక్కడ ఆకులు ఏమంటే టచ్ అవుతే అదొక ఇన్ఫెక్షన్ అవుతుంది సంథింగ్. హీజ్ రాంబాబు, హౌ వాజ్ ద ఎక్స్పీరియన్స్ మ్యాన్? యాక్చువల్లీ ఇది చాలా బాగుంది నిజానికి ఎక్కడానికి. మాకు సాఫ్ట్వేర్ జాబ్ కాబట్టి సాఫ్ట్గా ఉన్నాము, ఇక్కడ హార్డ్వేర్ మొత్తం కొవ్వంతా ఎక్కిపోయింది. సో దాన్ని కరిగించడానికి ఎక్కున్నట్టుంది. నిజం చెప్పాలంటే మోకాల నుంచి కింద వరకు ఏం జరుగుతుందో తెలియట్లేదు. పైన అంతా బాగానే ఉంది. ఓకే, ఈ సో ఫనీ రైట్? యా, థ్యాంక్ యూ. హౌ వాజ్ ద జోస్? ప్రవీణ్, యూ హావ్ టు సే సంథింగ్. మాట్లాడే సిచ్యువేషన్లో లేను, మాట్లాడకుండా అయితే ఎక్కగలుగుతున్నాను. మాట్లాడి మావాడు చిన్న ఆయుధం పట్టుకున్నాడు. ఇది ఎందుకంటే కొంచెం ఊతకర్ర అంటారు కదా, అదండి. సో ఓకే, నాకు ఓకే కొంచెం కష్టం అనిపిస్తుంది. ఓకే, బట్ నేను కొంచెం కేదార్నాథ్ యమునోత్రి వచ్చేసాను కాబట్టి కొంచెం ఓకే ఓకే అనిపిస్తుంది. బట్ మా వాళ్ళు సాఫ్ట్వేర్ కాబట్టి సాఫ్ట్గా ఉంటారు, ఏసీలో పుట్టి పెరిగారు చిన్నప్పటి నుంచి. సో వాళ్ళకైతే కష్టం ఉంది. సాఫ్ట్గా అనుకున్నాడు, సాఫ్ట్గా కనిపిస్తాడు అనుకున్నారా? చెప్పు. క్యారెక్టర్ సాఫ్ట్గా ఉండాలని తీసాను. ఏం తీస్తారు అక్కడ? ఇప్పుడైతే జంగల్ నుంచి బయటకు వచ్చాం, కొంచెం ఓపెన్ ప్లేస్ దొరికింది. ఊపిరి పీల్చుకోగలుగుతున్నాం ఇప్పుడైతే. ముందైతే అది కూడా లేదు, ఎందుకంటే చాలా రాళ్ళు ఉన్నాయి. సో మొత్తం ఓపెన్ ప్లేస్. సంబేతారా? ఇట్ వాస్ టూ అడ్వెంచర్. ఆ కొండ పైకి ఎక్కాలి.